వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనుంది జనసేన పార్టీ. ఎన్నికలకు ముందు షణ్ముఖ వ్యూహంతో ఆ పార్టీ ముందుకెళ్ళింది. అయితే అప్పట్లో షణ్ముఖ వ్యూహం అంటే ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీని హేళన చేసింది, అవమానించింది. కట్ చేస్తే షణ్ముఖ వ్యూహంతో వారు సక్సెస్ అయ్యారు. వారు తీసుకున్న 21 స్థానాల్లో 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. మరి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఎమ్మెల్యేల అసెంబ్లీ కూడా రాకుండా అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు జనసేన త్రిశూల వ్యూహానికి పదును పెట్టింది. దసరాకు ముందు మరి జనసేన అధినేత దసరా అయిపోయిన తర్వాత త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రకటించారు సేనతో సేనాని మీటింగ్లో. ఇప్పుడు అమల్లోకి రానుంది సేనాని త్రిశూల వ్యూహం. చాలామందికి త్రిశూల వ్యూహం అంటే ఏంటి, అసలు త్రిశూల వ్యూహాన్ని అమలు చేసేది ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకి చాలా తేడా ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీల్లో ఇన్ఛార్జీలు అంటారు, ఇక్కడ మాత్రం పిఓసి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే టెర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ పార్టీలో. అయితే ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి మనం చూస్తే త్రిశూల వ్యూహం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలని ఒక జట్టుగా చేసి ఆ 8 నియోజకవర్గాలకి ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా నియమిస్తారు. అంటే జనసేన పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే అప్రాక్సిమేట్గా 8 నియోజకవర్గాలని మరి తను కవర్ చేస్తాడు. 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల్ని తాను తీసుకుంటాడు. 8 నియోజకవర్గాలకు సంబంధించి క్యాడర్ని తాను ఐడెంటిఫై చేస్తాడు. క్యాడర్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క త్రిశూల వ్యూహం ఉండనుంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఏదైతే ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం, అంటే ఆ పార్టీ అధినేత 21 మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశంలో ఆయన తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక ఎమ్మెల్యేని కేటాయించాలి. ఎమ్మెల్యేని కేటాయించి ఆ 8 నియోజకవర్గాలకి వారిని అబ్జర్వర్గా పెట్టి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని గుర్తించి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ 30% స్థానాలు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. దాన్నే త్రిశూల వ్యూహం అంటారు. ఆ త్రిశూల వ్యూహాన్ని పార్టీ అధినేత అమలు చేయనున్నారు. అమలు చేసేటువంటి క్రమంలో భాగంగానే 2 రోజుల క్రితం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి 21 మంది ఎమ్మెల్యేలకి ఈ టాస్క్ అప్పచెప్పినట్టయితే తెలుస్తోంది. అయితే అధికారికంగా 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి ఒక ఇన్ఛార్జిని కేటాయించేటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని నియోజకవర్గాలని మరి ఒక జట్టు చేయాలి, ఆయా నియోజకవర్గాలకి ఎక్కడ ఏ ఎమ్మెల్యేని కేటాయించాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో అసలు జనసేన ఎమ్మెల్యేలే లేరు. మరి అలాంటి క్రమంలో ఆ జిల్లాలో నియోజకవర్గాలకి మరి ఎక్కడి నుంచి ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకురావాలి, ఏ ఎమ్మెల్యేని వీరికి అటాచ్ చేయాలి ఆ 8 నియోజకవర్గాలు అనేటువంటి క్రమంలో భాగంగా చర్చ అయితే ప్రస్తుతం జరుగుతోంది. సో కాబట్టి ఈ 21 మంది ఎమ్మెల్యేలు 8 నియోజకవర్గాలని వారు మెయింటైన్ చేయనున్నారు. ఆ 8 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి కార్యకర్తలు ఎవరు అక్కడ లోకల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, సో ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు పక్క పార్టీలతోటి కొల్యూడ్ అవ్వకుండా ఉన్నారు, సో ఈ అంశాలన్నీ కూడా వారు పరిగణలో తీసుకుంటారు. ఎంపీటీసీలుగా ఎవరు సిద్ధంగా ఉన్నారు, జెడ్పీటీసీలుగా ఎవరు సిద్ధంగా ఉన్నారు, మరి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరు సిద్ధంగా ఉన్నారు, కార్పొరేటర్లు ఎవరు సిద్ధంగా ఉన్నారు, సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ ఇబ్బందులను తొలగించడం కోసం జనసేన పార్టీ త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఎందుకంటే 2026 ఫిబ్రవరి మార్చి నాటికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఎన్నికలకు సంబంధించి అవకాశం, ఆ ఎన్నికల్లో కనుక జనసేన పార్టీ గ్రౌండ్లో పోటీ చేయకపోతే వారు కోరుకున్నటువంటి పర్సంటేజ్, ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినట్టు 7%, 8%, 9%కు పరిమితమైతే పార్టీ ఇబ్బందికర పరిస్థితులకు పోతుంది. తెలుగుదేశం పూర్తిగా బలాన్ని పుంజుకుంటుంది. రానున్న ఎన్నికలు అసలు జనసేన పార్టీ బలంతో పని లేకుండా కూడా తెలుగుదేశం కనుక తయారైతే ఇక జనసేన అధినేత అవసరం ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళ 21 స్థానాల నుంచి కూడా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక వ్యూహం. సో కాబట్టి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించుకోవాలి. గ్రౌండ్లో టీడీపీ ఎంత బలంగా ఉందో అదేవిధంగా జనసేన కూడా బలపడితేనే
రానున్న రోజుల్లో ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు. రానున్న రోజుల్లో కనీసం 2-2.5 సంవత్సరం ఉన్నా సరే జనసేన అధినేత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా ఉండాలంటే స్థానిక సంస్థల్లో జనసేన బలపడాలి, గ్రౌండ్లో బలోపేతం అవ్వాలి, గ్రౌండ్లో జనసేన పార్టీ జెండా ఎగరేయాలి. కాబట్టి ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేసి 8 నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యేని కనుక నియమిస్తే నాయకత్వ సమస్య ఉండదు. చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి విస్తృతమైనటువంటి క్యాడర్ ఉంది, కానీ ఎమ్మెల్యే స్థాయి లీడర్ అయితే లేనటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టే జనసేన పార్టీ గ్రౌండ్లో ఇంకా బలోపేతం అవటంలో వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అంశాలకు సంబంధించి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఇబ్బందులను అధిగమించి సో పార్టీ బలోపేతం అవ్వాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆయా నియోజకవర్గాల యొక్క నాయకులతోటి కార్యకర్తలతోటి సమావేశం అవ్వగలిగితేనే ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని వారు ఇప్పటికే సెలెక్ట్ చేసుకుంటే సంక్రాంతి నాటికి 2026 జనవరి నాటికి సెలెక్ట్ చేసుకోగలిగితే రానున్నటువంటి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, అదేవిధంగా ఏదైతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోటీ చేయాలంటే అభ్యర్థుల సెలక్షన్ జరగాలి. అభ్యర్థుల సెలక్షన్ జరగాలంటే బలమైనటువంటి లీడర్లు ఉంటేనే బలమైన అభ్యర్థులు ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి జనసేన పార్టీ త్రిశూల వ్యూహాన్ని అమల్లోకి తేనుంది. సో మొత్తానికి 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే కేటాయించేటువంటి ప్రక్రియకి ఆ పార్టీ అధినేత శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఇదైతే మరికొద్ది రోజుల్లోనే ఈ త్రిశూల వ్యూహం అమలుకు పట్టాలెక్కనుందని చెప్పొచ్చు.